ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. అప్పటిదాకా ధైర్యంగా ఉండు. పదండి. ఎక్కడే కేదార్? నీ భార్య, నీ సతీమణి, ది గ్రేట్ జగదాత్రి గారు వస్తారు కదా, వెయిట్ చేద్దాం. నువ్వు నేను ఇలా ఎంతసేపున్నా తను రాదులే గాని పదా వెళ్దాం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? తుఫాన్ వచ్చే ముందు, అడవిలో సింహం వేటకి వెళ్లే ముందు, నా భార్య వచ్చే ముందు చాలా సంకేతాలు వస్తాయి ఆఫీసర్. అది మీకు చెప్పినా అర్థం కాదు. పదండి. మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాక కూడా నీ ధైర్యం ఏంట్రా? జగదాత్రి 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 నా ధైర్యం పేరు, నీ భయం పేరు జగదాత్రి 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 జగదాత్రి. నేరస్తుడిలా తీసుకొచ్చావని నువ్వనుకుంటున్నావు. దొరలాగా నన్ను నా భార్య ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంది. పెళ్ళాం వచ్చి నిన్ను కాపాడుతుంది అంటున్నావు, సిగ్గులేదా? లేదు సార్, ఉండాల్సిన అవసరం కూడా లేదు. అమ్మ వేలు పట్టుకుని ప్రపంచాన్ని చూసినప్పుడు లేని సిగ్గు, భయం వేయగానే అమ్మ చెయ్యి పట్టుకున్నప్పుడు లేని సిగ్గు, ఇప్పుడు నా ధైర్యం, నా భార్య అవడంలో ఎందుకు సిగ్గుపడాలి సార్? ఇన్ఫ్యాక్ట్ నేను చాలా గర్వపడతాను కూడా అలాంటి భార్య నాకు దొరికినందుకు. సో నా గురించి పక్కన పెట్టి మిమ్మల్ని చూసి మీరు జాలిపడండి. ఎలానూ కాసేపట్లో నా భార్య వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతుంది కదా. కానిస్టేబుల్. అలాగే సార్, రండి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం చెప్పాడు సార్? గూస్ బంప్స్ వచ్చాయంటే నమ్మండి. ఆ, ఆ. జై హింద్ సార్. స్టేషన్కి వెళ్ళారా? ఇప్పుడే వచ్చాను సార్. చూడు శ్రీనివాస్, నేరానికి కేదార్ అనుమానితుడే కానీ నేరం చేశాడని రుజువు అవ్వలేదు. నువ్వు ఇంట్రాగేషన్ పేరుతో చేయి చేసుకుంటే తెలుసు సార్, పెద్ద కుటుంబాలతో పరిచయాలు ఉన్నాయి. పొద్దునయ్యేసరికి పేపర్లో వస్తుంది, అంతే కదా సార్? అవన్నీ నాకు తెలుసు సార్, నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. సార్తో రేపు పొద్దున కల్లా నేరం చేశాడని ఒప్పించే బాధ్యత నాది. కేదారే నిజం ఒప్పేసుకున్నాక ఇక ఏ పేపర్ వాళ్ళు వచ్చి మాత్రం ఏం చేస్తారు? శ్రీనివాస్, కేదార్ ఒంటి మీద చెయ్యి పడకుండా నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసుకో. చెయ్యి పడిందా? హలో హలో సార్, హలో హలో సార్, వినిపించట్లేదు సార్, మళ్ళీ కాల్ చేస్తాను సార్. హలో హలో. పెద్ద నాకే డ్యూటీ ఎలా చేయాలో చెప్తున్నాడు. ఇవాళ నా చేతి నుంచి వీణ్ణి ఎవ్వరు కాపాడలేరు. చెప్పండి కేదార్ భార్య జగదాత్రి గారు. నేను కేదార్ని ఒకసారి కలవాలి. అయ్యో మేడం, మీ ఆయన గెస్ట్ హౌస్లో లేడు. నచ్చినప్పుడు వచ్చి కలిసి వెళ్ళిపోవడానికి. ప్లీజ్ సార్, మా ఆయనకి భోజనం తీసుకొస్తున్నాను, కొంచెం పర్మిషన్ ఇవ్వండి. స్టేషన్లో కొట్టి ఫోన్లో ప్లీజ్ అంటే ఎలా మేడం జగదాత్రి గారు? ఇదేం న్యాయం చెప్పండి? ప్లీజ్ సార్, ఇది కరెక్ట్ కాదు. ఇదే కరెక్ట్. ఇప్పుడు నువ్వు స్టేషన్కి తీసుకొచ్చే ఫుడ్లో పాయిజన్ ఉంటే వాడు నా స్టేషన్లో చేస్తే
నాకు తలనొప్పి. అలాంటివి ఎలా చేయడం కుదరదు. అది కాదు అందరి ఖైదీల్లాగే నీ భర్త కూడా భోజనం పెడతారు. హలో హలో ఛ! ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే అయిపోతుంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. కావాలని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టున్నాడు. కేదార్కి ఎలా ఫుడ్ పెట్టాలో, వాడి గడ్డి తిన్న బుద్ధిని ఎలా సరిచేయాలో నాకు బాగా తెలుసు. మంచి అవకాశం. ఆ ఎస్ఐ ఏం చేసినా ఈ మొండి జగదాత్రిని కేదార్కి అన్నం పెట్టకుండా ఆపలేడు. ఇప్పుడు జగదాత్రి తీసుకెళ్లే అన్నంలో విషం కలిపితే నా చేతికి మట్టి అంటకుండా ఆ కేదార్ గాడి పీడ విరగడవుతుంది. వాడికి విషం ఇచ్చి చంపినందుకు జగదాత్రిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఒకే దెబ్బకి 2 పెట్టెలు అవుట్. రే కేదార్, నువ్వు జగదాత్రి ఎంత ఎగిసిపడ్డారా? నన్నే బ్లాక్మెయిల్ చేసి ఇంట్లోకి వస్తారా? నా స్థానంలోకి ఈ యువరాజు కుర్చీలో కూర్చోడానికి ఆశపడ్డావు కదా. ఆ సామ్రాజ్యంలో నీకంటూ 6 అడుగులు ఇస్తున్నా. అదే నేను నీకిస్తున్న వాటా. చెప్పండి సార్. రవీంద్ర, ఇప్పుడు మీ ఎస్ఐ అరెస్ట్ చేసిన కేదార్కి భోజనం మీరు పెట్టకండి. జగదాత్రి తీసుకొస్తుంది. ఏదో ఒకటి చేసి ఆ భోజనం కేదార్ తినేలా చెయ్యి. సార్, మా సార్ చాలా కోపంగా ఉన్నాడు సార్. ఇందాకే ఆవిడతో ఫోన్ మాట్లాడి కోపంగా ఫోన్ కట్ చేశాడు. మీ ఎస్ఐతో అయ్యే పనే అయితే మీ ఎస్ఐకి ఫోన్ చేసేవాడిని కదా. జగదాత్రి తెచ్చే అన్నంలో నేను విషం కలుపుతున్నా. అది కేదార్ గాడు తినాలి. ఆ స్టేషన్లోనే చావాలి. సార్, స్టేషన్లో మర్డరా? దొరికితే నా జీవితం తలకిందులవుతుంది సార్. అంతవరకు వస్తే నేను చూసుకుంటాను రవీంద్ర. జగదాత్రి తెచ్చే ఫుడ్ కేదార్ వరకు చేరేలా చేయి చాలు. సరే సార్. ఈ దెబ్బతో నీ పని అయిపోయిందిరా. రవి రవి సార్ చెప్పండి సార్. రాత్రికి ఇంట్రాగేషన్ సెల్ రెడీ చేయి. మన ఎక్విప్మెంట్స్ మొత్తం చెక్ చేయి. ఏ ఒక్కటి మిస్ అయినా చూసి తెప్పించు. సార్. చాలా రోజుల తర్వాత అన్నిటికీ అవసరపడింది. ఓకే సార్. కేదార్, రెడీగా ఉండు. రాత్రికి భోజనం పెట్టి 3rd డిగ్రీ స్టార్ట్ చేద్దాం, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.